మన దేశంలో ఇప్పటికే పిఎఫ్ఐ అనే ఒక సంస్థ ఉంది. ఇది లైక్ హమాస్ లాంటిదే. ఎస్డిపిఐ అనే సంస్థ ఉంది. ఇది హమాస్ లాంటిదే, లేకపోతే లష్కరే తోయిబా లాంటిది. వీళ్ళు ఏంటంటే మన మధ్యలోనే ఉన్నటువంటి ఉన్మాదుల్ని తయారు చేస్తారు, ఆయుధాల శిక్షణ ఇస్తారు, ప్రజల పీక ఎలా కొయ్యాలి, ప్రజల తలకాయలు ఎలా పగలగొట్టాలి, గొడవ వచ్చినప్పుడు స్టేషన్లు ఎలా తగలబెట్టాలి, ఇట్లాంటివన్నీ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాని మీద బ్యాన్ ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రేపు హమాస్ కూడా ఇట్లాంటి సంస్థ ఏదైనా ఇక్కడ పెట్టచ్చేమో, వీళ్ళు జాయిన్ అవ్వచ్చేమో. మన దేశంలో హమాస్ని ప్రేమిస్తా దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేశారు. పాలస్తీనాకు అనుకూలంగా చివరికి ప్రియాంక గాంధీ వాద్రా గారు ఒక బ్యాగ్ కూడా భుజాన్ని వేసుకెళ్ళారు. పహల్గావ్ బ్యాగ్ మాత్రం దొరకలేదు ఆవిడకి, పాలస్తీనా బ్యాగ్ మాత్రం దొరికింది. కాబట్టి ఈ దేశంలో హమాస్ తొందరగా ఏర్పడగలుగుద్ది. ఎందుకయ్యా అంటే పాలస్తీనాలో తరిమేయబడుతుంది, తన్నేయబడుతుంది, చంపేయబడుతుంది, పారిపోతున్నారు, దిక్కులేక ఎతుక్కుంటున్నారు. ఇప్పటికే